తెలంగాణలో వాతావరణం మేఘావృతమైంది. బంగాళాఖాతంలో 2 ద్రోణులు ఏర్పడగా వాటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణులు అల్పపీడనంగా మారితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. అంజుమ, మనం చూస్తున్నాం ఇటు తెలంగాణలో మొత్తం వెదర్ అంతా కూడా కూల్ గా మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ ప్రసన్న, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులనైతే చూస్తున్నాము. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత వాతావరణం మొన్నటి వరకు కూడా కొనసాగింది. అయితే నిన్న సాయంకాలం నుంచి ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఉదయం నుంచి కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి 2 ద్రోణుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా వర్ష సూచనని వాతావరణ శాఖ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాలకు ఈదురుగాలుల ప్రభావం ఉండటంతో ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేసింది. సాధారణంగా ఈ సమయంలో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తూ ఉంటాయి. ఈ ఏడాది అనుకున్న దానికంటే 3 రోజుల ముందుగానే తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఇటు ఈశాన్య రాష్ట్రాల గుండా పయనిస్తూ ఉండటంతో ఆ ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద కొంతవరకు తగ్గిందని, ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం వరకు కూడా చూసుకున్నట్లయితే కూడా ఎండల తీవ్రత మళ్లీ పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. సో 2 ద్రోణుల ప్రభావంతో మనకు రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంది. దీంతో పాటుగా ఇదే విధమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు రానున్న 4 రోజుల పాటు క్లౌడీ వెదరే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా ఈదురు గాలులు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప సాయంకాలం సమయంలో బయటకు రాకూడదు అని కూడా సూచనలు జారీ చేసింది. ఇక ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతున్నటువంటి నేపథ్యంలో రైతులు కూడా వెదర్ బులెటిన్ ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు పంట సాగును కూడా చేయాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంశుమ. ఇటు చూసుకోవచ్చు, తెలంగాణలో వాతావరణం అంతా కూడా గత 2-3 రోజుల నుంచి కూడా మేఘావృతం అవుతూనే ఉంది. ఇటు ప్రజెంట్ చూసుకోవచ్చు, ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఇటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఇటు చూసుకుంటే ఇటు వాతావరణానికి సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంగాళాఖాతంలో 2 ద్రోణులు కూడా ఏర్పడగా వాటి ప్రభావంతోనే రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా హెచ్చరికలు